నమస్తే, వెల్కమ్ టు మెగానన్ టీవీ. నేను సిరాజ్. మొత్తం మీద సమకాలికమైనటువంటి రాజకీయ అంశాలు, ఒకవైపు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్, మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన మనతో పాటు చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు బీహార్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతవరకు 2020 ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ యొక్క పయనం మనం అందరం గమనించాం. కానీ ఈ ఎన్నికల తర్వాత ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తే ఈసారి బీహార్లో గెలుపెవరిది అనేటువంటి అంశం ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ షెడ్యూల్తో పాటుగా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క పూర్తి విషయానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు బీహార్లో ఎన్నికల నగారా మోగింది. ఈ నగారా మోగటానికి ముందే నిజానికి గత కొద్ది నెలలుగా బీహార్లో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. అది ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా నితీష్ కుమార్ గారు కావచ్చు, వివిధ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతోటి పెద్ద ఎత్తున వాళ్ళు ఎప్పుడో ప్రచారాన్ని ప్రారంభించారు. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా మహిళలకి, స్వయం సహాయక బృందాల మహిళలకి పెద్ద మొత్తంలో, అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు పెద్ద మొత్తంలో నగదు రుణాల రూపంలో పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చారు. అది ఆ ఎన్నికల్లో మహిళలు బీజేపీ వైపు మొగ్గటానికి, అదేవిధంగా బీజేపీ విజయం సాధించడానికి కూడా అదొక కారణమైంది అనేటువంటిది ఆ రోజు వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి గుణపాఠం. అదే ఇప్పుడు బీహార్లో కూడా అదే విధంగా నగదు పంపిణీ కావచ్చు, లేకపోతే ఇతర ఆకర్షకమైనటువంటి పథకాలు కావచ్చు, సరిగ్గా ఎన్నికలకు ముందే వృద్ధాప్య పెన్షన్స్, అంతకుముందు మరి 15 ఏళ్ల నుంచి వృద్ధాప్య పెన్షన్స్ 200, 500 మాత్రమే ఉన్నటువంటి వాటిని ఏకంగా 1200కి ఎంతకో పెంచుతూ నిర్ణయం తీసుకోవడాలు, ఇవన్నీ చూసినప్పుడు ఏమిటంటే తమ గెలుపు మీద ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారికి, అదేగా ఆయన్ను ఆకర్షించి తిరిగి గద్దె మీద కూర్చోబెట్టినటువంటి బీజేపీకి తమ గెలుపు మీద అనుమానాలు వచ్చాయి. అందుకనే ఈ విధమైనటువంటి తంటాలన్నీ పడుతున్నారు. మిగిలినటువంటి రాష్ట్రాల్లో మాదిరి ప్రజాకర్షకమైనటువంటి వాగ్దానాలకి అమలుకు పూనుకున్నారనేటువంటి విమర్శలు వచ్చాయి. వీటితో పాటు తమకు అవసరమైనటువంటి, అదేవిధంగా తమకు ఓటు వేసేటువంటి వాళ్ళ జాబితాలతోటి ఎన్నికల ఓటర్ల జాబితాను తయారు చేశారు. తమకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళని తొలగించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆ సందర్భంగా తలెత్తినటువంటి సంగతి చూసింది. ఓటర్ల జాబితాకి సంబంధించి ఎంత ప్రహసనం నడిచిందో, గుర్తింపు కార్డుల గురించి చివరికి సుప్రీంకోర్టు గట్టిగా ముట్టికాయ వేసి ఆధార్ కార్డును కూడా గుర్తింపుకి అంగీకరించాల్సిందే అని చెప్పినటువంటి పరిణామం కూడా మనం చూసాం. ఎందుకు ఈ విధమైనటువంటి చేశారంటే తమకు ఓట్లు పడవు అనుకున్నటువంటి వాటిని తొలగించాలనేటువంటి ఎత్తుగడ దీనిలో ఉందనేటువంటి ఆ రోజు వచ్చినటువంటి ఆరోపణలు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు, లేదా ఇతరత్ర అనేక విశ్లేషణలు బీహార్ గురించి ఇతర పత్రికల్లో వచ్చినటువంటి కొన్ని విశ్లేషణలు చూసినప్పుడు మొగ్గు ఇండియా కూటమి వైపు ఉన్నది అనేటువంటిది గతంలో వచ్చినటువంటి అభిప్రాయాలు. అందుకని అభిప్రాయాలు వచ్చిన తర్వాతనే అక్కడ ప్రజలకు తాయిలాలు కావచ్చు, లేకపోతే పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం బడ్జెట్ లోనే ఆంధ్రప్రదేశ్ వర్సెస్ బీహార్ మనం చూసాం. పెద్ద ఎత్తున బీహార్ కి నిధులు కేటాయించినటువంటిది కూడా మనం చూసాం. అందుకని దాదాపు ఏడాది కాలం నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నికలకి సన్నాహం అవుతా ఉంది. మరి ఈ సన్నాహాల్లో ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతాయి అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగానే మనం చూడాలి. కానీ ఇంకోటి కూడా, రాహుల్ గాంధీ ఇదే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందనేటువంటి అంశం, ఓట్లను తొలగించారనేటువంటి అంశం, ఈవీఎంలను దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేసినటువంటి సందర్భం, ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి విమర్శలు చేసినటువంటి పరిస్థితి, అంటే ఈ మొత్తం వ్యవహారం మీద, ఈ ఎన్నికల మీద ప్రభావం ఉండదంటారా?
ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ కావచ్చు, లేదా ఇతర ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు కావచ్చు, లేదా గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అనేక దశలకు సంబంధించి సాయంత్రానికి అంటే పోలింగ్ గడువు ముగిసిన తర్వాత టెంప్టేటివ్ గా ఇదిగో ఇంత శాతం జరిగిందని చెప్తారు. ఆ తర్వాత మళ్ళా కొద్ది గంటల తర్వాత ఫైనల్ ఫిగర్ ఇది అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే మనం చూసాం గతంలో ఈ విధమైనటువంటి ఇంటర్నెట్ అందుబాటులో లేని సమయంలో, అంటే 25-30 సంవత్సరాల క్రితం గ్రామాల్లో కానీ లేదా పోలింగ్ బూత్ల్లో కానీ ఇంటర్నెట్ అందుబాటులో లేనటువంటి సమయంలో కూడా యాక్యురేట్ గా ఒక 0.5% అటు ఇటుగా ఎంత శాతం పోలింగ్ అనేది తెల్లవారేసరికల్లా వివరాలు వచ్చాయి. కానీ కొన్ని సందర్భాల్లో 10 రోజులు 11 రోజులకు కూడా ఏ దశలో ఒక దశలో ఇంత శాతం జరిగింది అని ప్రకటించడం తప్ప ఫైనల్ ఫిగర్ ప్రకటించడానికి 10 రోజులు వారం రోజులు సమయం తీసుకున్నారు, లేదా 2-3 దశలన్నింటినీ కలిపి మిక్స్ చేసి చెప్పారనేటువంటి ఆరోపణలు కూడా మనం వాటిని కూడా కొట్టిపారేయడానికి వెళ్ళలేదు. అందువలన ఒక సైంటిఫిక్ రిగ్గింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు గతంలో వచ్చాయి. దానికి అనుగుణంగానే ఈ ఓట్ చోరీ లేకపోతే ఈ ఓటర్ల జాబితాలో ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి అంశం. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు దీనికి కౌంటర్ గా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాల ప్రభావం ఎట్లా ఉంటుంది, ఓటర్ల నాడి ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటిది ఇప్పుడు అభ్యర్థులు ఎవరిని రంగంలోకి దించుతారు, వాళ్ళ మెట్ల జనం ఎట్లా ఉన్నారు అనేటువంటిది ఒక 4-5 రోజుల పాటు కనీస ప్రచారం జరిగిన తర్వాత మాత్రమే ఒక అంచనాకి రాగలం. నా అభిప్రాయం అయితే ఇప్పుడు పోటాపోటీగా ఎన్నికలు అక్కడ జరుగుతున్నాయి. మొగ్గు స్వల్పమైనటువంటి మొగ్గు, గతంలో కూడా స్వల్పంగానే మెజారిటీ, స్వల్పమైనటువంటి మొగ్గు ఇండియా కూటమి వైపే ఉన్నది అనేటువంటిది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో పాశ్వాన్ కొడుకు చిరాగ్ నితీష్ కుమార్ మీద బహిరంగంగానే ధ్వజమెత్తడం, లేదా సీట్ల గురించి పంచాయతీ, ఇవన్నీ కూడా చూసినప్పుడు కొన్ని లోకట్లు అనిపించాయి. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో అటువంటివి లేవా అంటే కాంగ్రెస్ మీద వచ్చినటువంటి వార్తలు ఏమిటంటే గతంలో తాము పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలు మాకు కావాలని చెప్పేసి కాంగ్రెస్ బేరం పెట్టిందనేటువంటి వార్తలు వచ్చాయి. ఎందుకు అంటే గతంలో కాంగ్రెస్ కేటాయించినటువంటి సీట్లలో దాని స్ట్రైకింగ్ రేటు చాలా తక్కువగా ఉంది. అందుకని అత్యంత కుదురుతుంది. మీ మీ గెలుపుకు సంబంధించినటువంటి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళు పోటీ చేసి లేదా అదనంగా సీట్లు గెలుచుకొని కానీ లేదా ఓట్లు తెచ్చుకున్నటువంటి వాటిల్లో మీకెట్లా ఇస్తారని చెప్పేసి ఈ కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. దాని మీద అవసరం అయితే మేము తగ్గించుకుంటాంలే అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఏం జరుగుతుంది? గతం మాదిరే జరుగుతాయా, లేకపోతే వామపక్షాలు కోరుతున్నట్టుగా కొన్ని సీట్లు అదనంగా ఇవ్వడానికి? ఎందుకంటే తేజస్వి యాదవ్ కాంగ్రెస్, ఆర్జేడి కాంగ్రెస్ రెండు కూడా కొన్ని సీట్లను త్యాగం చేస్తేనే వామపక్షాలకి కొన్ని సీట్లు పెరుగుతాయి. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇవాళ రేపట్లో స్పష్టత వస్తుంది. బీహార్ ఎన్నికలకు సంబంధించి మొగ్గు అయితే మాత్రం స్వల్పమైనటువంటి మొగ్గు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణంలో ప్రతికూలమైనటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఎందుకంటే నితీష్ కుమార్ 15 ఏళ్ళు పైన అధికారంలో ఉండి ఏం వరగబెట్టారు, మానవ అభివృద్ధి సూచికలు కావచ్చు, ఇతర దారిద్ర్యం కావచ్చు, అన్నిటిలో కూడా అధమ స్థానంలో ఉన్నటువంటి బీహార్ని మళ్ళా ఒకసారి ఓటర్లు వాళ్ళకి అప్పగిస్తారా అనేటువంటి ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. కోటేశ్వరరావు గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంశం కూడా ప్రజెంట్ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి షెడ్యూల్ కూడా November 11 ఎన్నిక, దాని తర్వాత 14వ తేదీన ఫలితాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఒక శాసనసభ్యుడు కానివ్వండి ఇలా మరణించినటువంటి సందర్భంలో ఉప ఎన్నికలు సాంప్రదాయంగా ఏకగ్రీవంగా చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ పూర్తి స్థాయిలో, కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడం, బైపోల్కి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలు కూడా బల్దియా జీహెచ్ఎంసీ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపుతాయి కాబట్టి అందరు కూడా దృష్టి దీని మీద పెట్టారనేటువంటి అంశం కూడా వస్తుంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఇవి 3 పార్టీలకి అగ్ని పరీక్ష. ఈ ఎన్నిక ఈ 3 పార్టీలకి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, 3 పార్టీలకు కూడా అగ్ని పరీక్ష. బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఏమిటి? మాకు కిషన్ రెడ్డికి 60,000 పైన, 67,000, 60,000 పైన ఓట్లు వచ్చాయి, అందుకని మేము బలపడ్డాము,
అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ గతంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆ నియోజకవర్గంలో అదనంగా ఓట్లు వచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఆ తర్వాత అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అది అన్ని ఓట్లు తెచ్చుకోలేదు బీజేపీ. అదేవిధంగా ఇప్పుడు సెంటిమెంట్ గురించి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు చెప్తున్నారు. మరి గతంలో ఉన్నటువంటి సెంటిమెంట్ కి వాళ్ళే తిలోదకాలు ఇచ్చారు అనేటువంటిది కాంగ్రెస్ వైపు నుంచి బీజేపీ వైపు నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఏమైనప్పటికీ ఒక చనిపోయినటువంటి కుటుంబ సభ్యులని ఆ నిలబెట్టడం అనేటువంటిది ఒక సాంప్రదాయకంగా గతంలో వచ్చింది. అదేమీ విధి కాదు, లేకపోతే ఇంకోటి కాదు అనేటువంటిది ఇటీవల కాలంలో ఏ పార్టీ కూడా దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అది నిలబెడుతున్నారు. కానీ మన కంటోన్మెంట్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ విధమైనటువంటి సెంటిమెంట్ కూడా పనిచేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు అక్కడ. అందుకని ఇవన్నీ చూసినప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక ఆసక్తి కలిగించేటువంటి అంశం. నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఒక 4 పేర్లని పంపించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ 4లో 3 ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు. ఆ 3లో ఎవరో ఒకళ్ళని, ఎందుకంటే బీసీ కార్డు అనేటువంటి దాన్ని ఇవాళ తెలంగాణలో ప్రధానంగా అన్ని పార్టీలు ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ కార్డుని ప్రాతిపదికగా చేసుకొని ఒక బీసీనే అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబోతా ఉంది. మరి బీజేపీ గతంలో ఉన్నటువంటి అభ్యర్థిని నిలుపుతుందా, లేకపోయేట్లయితే ఆమె మాధవీలత గారు నాకు కూడా దీనిలో అవకాశం ఇచ్చి చూడండి, నేను పోటీ చేస్తానని ఆమె కూడా ఆసక్తి కనిపించినట్టు వచ్చినటువంటి వార్తలు. ఒక 7-8 మంది ఆ పార్టీ టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారనేటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. అందువల్ల అభ్యర్థులు ఖరారు అనేటువంటిది మరి రేపు ఎల్లుంటిలోనే ఖరారు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దాన్ని బట్టి కూడా, అంటే దాన్ని బట్టి ఏదో మొత్తం సమీకరణాలు మారుతాయని నేను చెప్పట్లేదు, కానీ మొత్తం మీద ఒక స్పష్టత వస్తుంది. అధికార పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్ ది సేమ్ డిసడ్వాంటేజెస్ ను కూడా మనం తక్కువ చెప్పలేము. ఎందుకంటే సూపర్ 6 వాగ్దానాలను అమలు జరపడంలో కొన్నిటిని అమలు చెప్పారు, కొన్నిటిని పక్కన పెట్టేసారి. ఇంతవరకు వాటి గురించి ఒక రోడ్ మ్యాప్ కూడా లేదు. ఫలానాది మహిళలకు ఇస్తామన్నటువంటి సొమ్ము ఫలానా తేదీ నుంచి ఇస్తామని కానీ, లేకపోతే నిరుద్యోగ భృతి కానీ, ఇట్లాంటివన్నిటి కూడా అసలేం మాట్లాడట్లేదు వాళ్ళు. అందుకని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, అత్యంత ధనికులు, నగరంలో ఉన్నటువంటి అత్యంత ధనికులతో పాటు అత్యంత పేదలు కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మరి ఆ పేదల్లో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు అనేటువంటి పథకం ఒక ఆకర్షణీయంగా మారింది. ఎందుకంటే శ్రామిక మహిళలు ఇంటి నుంచి పని స్థలాలకు వెళ్ళేటువంటి దానికి ఎంతో కొంత అది డెఫినెట్ గా ఫెచ్ చేసేటువంటి అంశం. అందుకని ఇలా మిక్స్డ్ గా ఉన్నటువంటి ఈ అంశాల నేపథ్యంలో ప్రచార రంగంలోకి వెళ్ళిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలు ఏమవుతాయి అనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సుప్రీంకోర్టు మీరు హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పిన తర్వాత మరి హైకోర్టులో కొంతమంది కొత్తగా ఇంప్లీడ్ అవుతున్నారు. ఏం జరుగుతుంది, రేపు 8వ తారీఖు ఏం జరుగుతుంది? ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం అంటే 50% రిజర్వేషన్లు ఉన్నాయి, మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఎన్నికలు జరపండి, 42% జీవో చెల్లదు అని చెప్తుందా? ఒకవేళ చెప్తే మళ్ళా షెడ్యూల్ని రీషెడ్యూల్ చేయడానికి కొంత గడువు ఇస్తుందా? ఆ గడువు లోపల ఈ ఉప ఎన్నిక జరుగుతుందా, లేకపోతే ఈ ఉప ఎన్నికల సమయంలోనే ఆ 3 దశలుగా ఉన్నటువంటి ఆ ఎన్నికలు కూడా జరుగుతాయా? వీటన్నిటి మీద 8వ తారీఖు మాత్రమే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక అది ఈ ఎన్నికకి, స్థానిక సంస్థల ఎన్నికలకి ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆ తర్వాతే మనం చెప్పగలం. ఇంకోటి కూడా కోటేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ సమావేశం ఈ నెల 10న జరగబోతుంది. అంటే మొత్తం మీద ప్రతిసారి జరిగేటువంటి సమావేశమే కదా అనేటువంటి అంశం పక్కన పెట్టేస్తే, అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే మళ్ళీ కేబినెట్ సమావేశం ఎందుకు అవుతుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ సమావేశంలో ఒక తీపి కబురు, ఒక డిఏ ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక వాదన, ఒక ఆలోచన కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగ వర్గాలు కూడా ఇది ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే కూటమి ప్రభుత్వం ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందంటారా? నిజానికి ఇప్పటికే డిఏని ప్రకటించి ఉండాల్సింది.
డిఏ కంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలు అన్నిటికంటే మించి కొత్త వేతన సవరణ, నూతన వేతన సవరణ అనేటువంటిది అక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం. అందువలన మరి ఏ కారణాలతో, ఏదైనా ప్రత్యేకమైనటువంటి కారణాలతోటి సమావేశం దానికి ఏమి నిర్దిష్టంగా ఇన్ని రోజుల లోపల జరపకూడదని ఏమీ లేదు. ఏం జరుగుతుంది, ఏమి నిర్ణయిస్తారు అనేటువంటిది మనం చూసిన తర్వాత ఒక డిఏ ఇచ్చినంత మాత్రాన ఉద్యోగులు సంతృప్తి చెందుతారు అని మాత్రం మనం చెప్పలేము. ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అక్కడ కూడా అసంతృప్తితో ఉన్నారు, ముఖ్యంగా పిఆర్సి గురించి, వీటన్నిటిని గురించి. అందువలన దాని స్పందన ఏమిటి, ఏం నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఇప్పటికే పూర్తిమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటాం, మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ఒకవైపు వైసీపీకి మరోవైపు కూటమి ప్రభుత్వానికి కూడా ఈ నకిలీ మద్యం అనేది మాత్రం ఒక వెపన్గా మారుతుంది, విమర్శ ప్రతి విమర్శలకు ఒక వేదికగా. అంటే మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు గతంలో చీప్ లిక్కరు లేదా నకిలీ బ్రాండ్లని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించారు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శ లేదా ఆరోపణ ఏదైనా కావచ్చు. ఆ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు, ఎంపీ మిథున్ రెడ్డితో సహా అనేక మంది ప్రముఖుల మీద కేసులు దాఖలు చేయటం, వాళ్ళని అరెస్టులు చేయటం, వాళ్ళకి కొంతమంది బెయిల్ రావటం, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఒక నకిలీ ఫ్యాక్టరీని పెట్టి పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేశారనేటువంటి వార్త తెలుగుదేశం పార్టీకి లేదా మూడు పార్టీల కూటమికి చెప్పుకోరాని చోట తగిలినటువంటి దెబ్బగా చెప్పొచ్చు. అదంతా బయటపడింది గనక, అందరికీ తెలిసింది గనక కొంతమంది మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ చర్యలు తీసుకున్నంత మాత్రాన దాని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, పెద్దలకి తెలియకుండా అటువంటి పని జరుగుతుందా, ఒకవేళ అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది అనేటువంటిది ఇవాళ పెద్ద ప్రశ్న. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు వీటి వెనకాల చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ ఉన్నారు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. అది ఎందుకు చేశారు అంటే, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి, ఆయన హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం వెనకాల ఆయనే ఉన్నాడు కింగ్ పిన్. మేము మిగతా వాళ్ళందరినీ, మిగతా చేపలన్నింటినీ పట్టుకొని చివరికి పెద్ద చేపను పట్టడానికి మేము ప్రయత్నిస్తున్నామని గడిచినటువంటి ఆ కేసు నమోదైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఈయన కూడా దీని వెనకాల మీరే ఉన్నారు, మీ వాళ్ళే ఉన్నారు అని చెప్పి చెప్తా ఉంటే, ఇంతగా ఆ జయచంద్రారెడ్డి అనే అతను ఎవరు అంటే, అంతకుముందు వైసీపీలో పనిచేశారట. వైసీపీలో పనిచేసి మొన్న అభ్యర్థి లేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన్ని అద్దెకు తెచ్చుకొని, వైసీపీ నుంచి అద్దెకు తెచ్చుకొని ఆయనకి సీట్ ఇచ్చారు. సరే, ఆయన ఓడిపోయాడు అనుకోండి. మరి అంటే ఇదంతా చూస్తా ఉంటే వైసీపీలో గతంలో పనిచేసి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి వచ్చేసరికి వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోయారు. అటువంటి వాషింగ్ పౌడర్ నిర్మాలో ఒక వ్యక్తి ఇవాళ ఈ కేసులో ప్రధానమైనటువంటి కింగ్ పిన్ గా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తుల వెనకాల పెద్దలు, ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి ఉన్నాడా, లేకపోతే లోకేష్ గారు ఉన్నారా, లేకపోతే ఆ జిల్లాకు చెందినటువంటి పెద్దలు ఎవరు ఉన్నారా, లేదా ఉన్నతాధికారులు ఉన్నారా, వీటి జోలికి నేను పోదలుచుకోవడం. రాజకీయ పార్టీలు అనేకమైనటువంటి ఆరోపణలు చేయొచ్చు, కానీ అలాంటిది ఏమీ లేదు, మాకు ఎటువంటి పాత్ర లేదు, గతంలో జరిగినటువంటి కుంభకోణంలో నాకు ఎటువంటి పాత్ర లేదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇప్పుడు ఇది చిన్నదే అయినప్పటికీ ఒక తీవ్రమైనటువంటి కేసు ఇది. ఈ కేసులో మరి ఆయన చేసినటువంటి ఆరోపణలతోటి సంబంధం ఏమీ లేదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద కూడా ఉందనేది నా అభిప్రాయం. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ బెల్ట్ షాపులు అనేటువంటివి విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇక్కడ ఈ బెల్ట్ షాపులు అనేటువంటి వాళ్ళు షాపులు వాళ్ళే అమ్మిస్తారు. గతంలో చూసాం, ఒక దుకాణాన్ని వాడుకున్నటువంటి వాడు ఆ ప్రాంతంలో, అతని పరిధిలో ఎవరైనా దొంగసారా తయారు చేసినా, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ తెచ్చినా గానీ వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు నిఘా వేసి ఎవరు అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఏమిటి అని చెప్పేసి ఎక్సైజ్ శాఖకి, పోలీసులకి ఫిర్యాదు చేసి పట్టించేవాడు. కానీ ఈ అన్నమయ్య జిల్లాలో తమ్మలపల్లి ప్రాంతంలో జరిగినటువంటి ఈ తయారీ వ్యవహారం, దీని అంతటినీ కూడా మరి ఆ ప్రాంతంలో కావచ్చు,
లేకపోతే ఇబ్రహీంపట్నం, విజయవాడ పక్కనే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో కూడా అటువంటి దాన్ని అమ్మారు. ఇన్ని అమ్ముతా ఉంటే మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి షాపులు, లైసెన్స్ తీసుకున్నటువంటి షాపులు వాళ్ళు దాన్ని గమనించలేకపోయారా? అధికార యంత్రాంగం ఎట్లా గమనించలేదు, మరి వీళ్ళు కూడా గమనించలేకపోయారా? లేకపోతే వీళ్ళు ఆ అక్రమ మద్యం తయారు చేసేవాళ్ళు ఇద్దరు కుమ్మక్కయి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాటిని ఎగ్గొట్టి ఇద్దరు కలిసి సొమ్ము చేసుకుంటున్నారా అనేటువంటి విషయాలన్నీ కూడా బయటకు రావాల్సి. అందుకని తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కనుక వాళ్ళకి చెప్పుకోవడానికి చోట దెబ్బ తగిలింది ఈ ఉదంతంతో అని మాత్రం చెప్పొచ్చు. ఈ కేసు తర్వాత ఏమవుతుంది, నీరు గారుస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేటువంటిది మనం తర్వాత చూడాల్సిందే. కోటేశ్వరరావు గారు, బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ ఇష్యూలో అత్యంత ఇప్పుడు కీలకంగా హీట్ పుట్టిస్తున్నటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. రాష్ట్రంలో హైకోర్టు దగ్గర తేల్చుకోండి అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అసలు బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా, లేదా అసలు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి అంశాలు పక్కన పెట్టేస్తే ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాలు ఏం స్పందిస్తాయనేది మాత్రం ప్రస్తుతం అంటే ఒక సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఎలాగో న్యాయస్థానంలో ఉంది కాబట్టి ఆ ఇష్యూని కొంతవరకు మనం డిస్కషన్ చేయకూడదు కాబట్టి మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల ఇష్యూని ఎలా చూడాలంటారు ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో? ఇప్పుడు మనం న్యాయస్థానాలకి లేదా న్యాయమూర్తులకి దురుద్దేశాలను ఆపాదించకూడదు మనం. అంతేగాని అందులో ఉన్నటువంటి కేసులు, మంచి చెడ్డల గురించి మాట్లాడుకోకూడదు అనేమి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు 9వ షెడ్యూల్, అదేవిధంగా ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. తమిళనాడులో ఉన్నటువంటి 69% రిజర్వేషన్లని 9వ షెడ్యూల్లో చేర్చినందువలన కొంత రక్షణ కలిగిన మాట వాస్తవం, అమలు జరుపుతుంది. కానీ దాని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అది కూడా సమీక్షకు అర్హమైనదే. దానికి సంబంధించిన దాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి కేసులు మా దగ్గర ఉన్నాయి. అందువలన ఆ కేసుల్ని, అదే విధంగా మరాఠా రిజర్వేషన్స్ ని కల్పించినటువంటి మహారాష్ట్ర కేసుల్ని, మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు, వీటన్నిటిని చూసిన తర్వాత మేము అన్నిటినీ కలిపి ఒకటిగానే మేము చర్చిస్తాము, విచారిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అందువలన మహారాష్ట్రలో మరి జరిగింది ఏమిటి, 16% మరాఠా రిజర్వేషన్లు ఇస్తే అది 50%కి మించి ఉన్నది కనుక హైకోర్టు కొట్టేసింది. తర్వాత దాన్ని 10%కి తగ్గిస్తే తాత్కాలికంగా దాన్ని మీరు అమలు జరపండి, ఫైనల్ అంతిమంగా ఇచ్చేటువంటి తీర్పు కట్టుబడి ఉండాలనేటువంటి ఒక అనుమతి ఇచ్చింది అక్కడ కోర్టు. కానీ ఇచ్చిన తర్వాత దాన్ని కూడా సవాల్ చేశారు. మహారాష్ట్రలో సిఫార్సు చేసినటువంటి కమిటీ 10% నుంచి 30% వరకు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి బీసీల జనాభాని బట్టి 10% నుంచి 30% వరకు రిజర్వేషన్లు అమలు జరపాలని ఒక చిత్రమైనటువంటి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో గతంలో బీసీలకు 2% రిజర్వేషన్లు ఉంటే ఆ 2%ని పోయిన ఏడాది 8%కి పెంచారు. 8%కి పెంచిన తర్వాత ఇప్పుడు అక్కడ మొదలైనటువంటి ఆందోళన ఏంటంటే, చట్ట ప్రకారం ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఉండాలి, అందుకని జమ్మూ కాశ్మీర్ లో కూడా 27% ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరుపుతారా లేదా అని అక్కడ యాజిటేషన్స్ జరుగుతున్నాయి. మరి జమ్మూ కాశ్మీర్ జనాభాను చూసినప్పుడు అంతమంది ఓబీసీలు లేరు, అందుకని దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటి సమస్య. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఈ ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి ఉన్న నేపథ్యంలో కోర్టులు ఈ 50%కి మించి ఉన్న దాన్ని కొట్టేశాయి. మరి ఈడబ్ల్యూసి దాన్ని ఎందుకు అనుమతించారు, సుప్రీంకోర్టు ఎందుకు సమర్థించింది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, ఈడబ్ల్యూసి దాన్ని కేబినెట్ నిర్ణయాన్ని పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ద్వారా దానికి చట్టబద్ధత కల్పించారు. అందుకని రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించారు కనుక అది రాజ్యాంగ సమ్మతమే అని సుప్రీంకోర్టు 2022లో దాని మీద తీర్పు చెప్పింది. మరి ఓబీసీ రిజర్వేషన్స్ అనేటువంటివి అటువంటి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించలేదు. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మీద పెద్ద బాధ్యత ఉంది. అటువంటి రాజ్యాంగ సవరణ ఓబీసీలకు కూడా, అంటే మొత్తం రోళ్లకర్ర మాదిరి దేశమంతటికి ఒకే నిబంధన కాకపోయినా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభాను బట్టి గరిష్టంగా
కనిష్టంగా ఎంత ఓబీసీ రిజర్వేషన్ ఉండాలి అనేటువంటి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరి అది ఎప్పుడు తేలుతుంది? కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా జనగణనలో భాగంగా కులగణన అనేటువంటిది మరి వచ్చే ఏడాదో లేకపోతే ఆ పైన తేలుతుంది. మరి అప్పటి వరకు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు? అందుకని ఈ విధమైనటువంటి అనేక చిక్కులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం 50% లోపు రిజర్వేషన్లు మాత్రమే న్యాయస్థానాలు అంగీకరిస్తాయి. మీరు చెప్పినట్లుగా పలు కేసు అంశాలు కూడా రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా దీని మీద ఎలా స్పందించేటువంటి అవకాశం ఉందో మనం కూడా వేచి చూద్దాం. ఈరోజు పలు అంశాల మీద మీరు విశ్లేషణ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు. మొత్తం మీద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ సమావేశం కానివ్వండి, మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యం వ్యవహారం కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలలో కూడా ఒకవైపు ప్రత్యర్థి పార్టీలకి మధ్య, మరోవైపు అధికార పార్టీలకు మధ్య విమర్శలకు ఒక ప్రధానమైనటువంటి వేదికగా మారుతున్నటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మొత్తం దీని మీద మనం కూడా వేచి చూద్దాం. ఇలాంటి మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.